వారాహి అమ్మవారు. ఒకప్పుడు వారాహి అమ్మవారు అంటే కాశీలో మాత్రమే అమ్మవారిని చూసేవారు, అది కూడా పూర్తి స్థాయిలో కాదు. అమ్మవారిని చిన్న గ్రిల్ పెట్టి ఆ గ్రిల్లో చూపించేవారు. అమ్మవారి పాదాలు ముఖం మాత్రమే కనిపించేది. పూర్తి స్థాయిలో కూడా అమ్మవారిని చూడడానికి కూడా అవకాశం కల్పించేవారు కాదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఎన్నికల ముందు ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టారో అప్పటి నుంచి వారాహి నవరాత్రులు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారాహి మాత అనుగ్రహము, వారాహి మాత అంటే ఎవరు అన్నది కూడా ప్రజలకు తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా వారాహి మాతను పూజించడం కూడా మొదలుపెట్టారు. ఆయా గ్రామాల్లో కూడా వారాహి మాతను తమ దేవతగా కూడా కొలుచుకుంటూ విగ్రహ ప్రతిష్టలు కూడా నిర్వహించినారు. అయితే చాలా చోట్ల మనం చూసుకున్నట్లయితే అమ్మవారి కూర్చొనే కనిపిస్తారు. కానీ కాకినాడ రూరల్ కరప మండలంలోని కొరిపల్లిలో మనం చూస్తున్నాం. రామచంద్రపురము, ఇది కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్ళే హైవే ప్రధాన రహదారి మీద అమ్మవారిని నిల్చొని ఉండే అమ్మవారి వారాహి కాశీ అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. అసలు అమ్మవారి యొక్క అనుగ్రహాలు ఏంటి, ఎందుకు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు, అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయి, మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు అమ్మవారి అనుగ్రహాలు ఎలాగుంటాయి? అందరికీ నమస్కారం అండి. వారాహి అమ్మవారు అంటే సప్తమాతృకుల్లో ఒక అమ్మవారు. ఈ వారాహి అమ్మవారు ఎవరంటే పరమేశ్వరుడు యొక్క భార్య పార్వతీ అంశ. పార్వతీదేవి యొక్క అంశలోంచి వచ్చినటువంటి అమ్మవారే వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారిని ఏమన్నారంటే శీఘ్ర దేవత అన్నారు. భక్తులు ఏదైతే కామ్యం అనుకుంటారో ఆ కామ్యాన్ని శీఘ్రంగా నెరవేర్చేటువంటి దేవత ఎవరైనా ఉన్నారంటే ముందుగా వారాహి మాతే అండి. కాశీలో వారాహి అమ్మవారు ఎక్కడ ఉంటారంటే భూగర్భంలో ఉంటారు. చిన్న కన్నంలోంచి మాత్రమే చూడాలి. అది కూడా ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే అవకాశము. చాలామందికి దర్శన భాగ్యం కలగదు. కాశీ పెడితే మనం కన్నంలోంచి చూడాలి, ఇక్కడైతే మనం కళ్ళారా చూడవచ్చు. ఈ కాశీలో వారాహి అమ్మవారు ఎలా అయితే కొలువు తీర ఉన్నారో దశభుజి అన్నారు. దశభుజి అంటే 10 హస్తాలు కలిగి ఉన్నటువంటి అమ్మవారు. ఈ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో, స్మరిస్తారో, అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని దేవీ పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉందండి. అమ్మవారిని పూజించుకునేటువంటి విధానంలో ఎంతోమంది భక్తులు అందరూ కూడా చాలా మహిమను చూస్తున్నామండి. ఇటువంటి అమ్మవారు కూడా మేము ఎక్కడ కూడా చూడలేదని చెప్తున్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క భర్త పరమేశ్వరుడు, ఆయన పేరు ఎవరంటే వనమత భైరవుడు. అమ్మవారిని ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే భక్తులందరికీ కూడా కాశీ వెళితే దర్శన భాగ్యం కలగడలేదు. ఇక్కడ మనం పెట్టుకున్నట్లయితే దర్శన భాగ్యం కలుగుతుంది, అమ్మవారికి అందరూ అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశం చేత చెక్కాల దొరబాబు గారి దంపతుల చేత ఈ అమ్మవారిని పాంచహానక దీక్షగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక ప్రతిష్ఠ చేసేటప్పుడు పెట్టేంత వరకు కూడా విగ్రహం ప్రాణం పెట్టిన తర్వాత ఆవిడ దేవత అవుతుందండి. ఈ దేవతకి ఎలా మంత్రపోతం చేశామంటే ఈ ఆలయంలోకి వచ్చేటువంటి మగవారందరికీ కూడా లక్ష్మీ కటాక్షంతో ఉండాలని, ఆడవాళ్ళందరికీ కూడా గౌరీ కటాక్షం అంటే పసుపు కుంకాలతో ఉండాలని, పిల్లలందరికీ కూడా సరస్వతి కటాక్షంతో ఉండాలని మంత్రపోతము చేసినటువంటి చాలా అరుదైనటువంటి విగ్రహము. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని కనులారా చూసి మనసారా స్మరించి తీర్థప్రసాదాలు స్వీకరించి జగజ్జనని ఆది పరాశక్తి అనేటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రతి భక్తులు ప్రతి కుటుంబం పాత్రులు అవుతారని అర్చకులుగా మేము కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం ఎలాగుంటుంది అంటే లీలలు ఎలాగుంటాయి, అలాగే అమ్మవారు లీలలు వర్ణించడానికి ఎవరి తరం కూడా కాదండి. కానీ అమ్మ యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. వారాహి అమ్మవారు అనేసరికి కొంతమంది భయపడతారు, పుత్రదేవతేమోని. అమ్మవారికి ఉండేటువంటి కోటాను కోట్ల మంత్రములలో ఇదొక మంత్రము. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే నన్ను చూసి ఎవరు భయపడవద్దు, మాతృరూపంలో అనగా అమ్మ రూపంలో ఉండి అందరినీ అనుగ్రహిస్తున్నాను అని అమ్మవారే స్వయంగా చెబుతోందండి. ఇక్కడ మహిళలు ఎక్కువ అధిక సంఖ్యలో వస్తున్నారు. మహిళల కోసము ఎటువంటి పూజలు చేస్తున్నారు? అమ్మ ఇక్కడ వారాహి అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమం జరుగుతాయండి. దీన్ని ఏమంటారంటే సామాన్య పూజ అంటారు. వారాహి అమ్మవారికి ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం దాటిన దగ్గర నుంచి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 7:30 దాటిన తర్వాత అమ్మవారి యొక్క పాదాల దగ్గర సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం విశేషంగా సుమారుగా ఒక 500 మంది ఆడవాళ్ళ చేత సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం జరపబడుతోంది. ప్రతి నెల పౌర్ణమి రోజున చండీ హోమం జరపబడుతోంది.
ప్రతి నెల అమావాస్య రోజున వారాహి హోమం చేయడానికి కూడా సన్నద్ధమవుతున్నాము. ఓం నమః శివాయ. ఇంతటి అద్భుతమైన అమ్మవారి చూడాలంటే ఇంత ఎత్తుగల అమ్మవారిని చూడాలంటే కూడా మన కాశీలోనే చూడాలి. కాశీలో కానీ మన పూర్తిగా కూడా మనం చూడలేము. కానీ కాశీ వారాహి అమ్మవారి పేరుతో ఇక్కడ చిక్కాల దొరబాబు అని జనసేన సీనియర్ నాయకులు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. కాశీ వెళ్ళలేని వారు ఇక్కడ అమ్మవారిని చూసే విధంగా, అదృష్టాన్ని కల్పించే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల కోసం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా ఉంటున్నాయి. అలాగే ప్రతిరోజు అమ్మవారికి మంచి అలంకరణతో పాటు అమ్మవారికి అభిషేకాలు, పూజలు కూడా జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాశీ అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి ఇక్కడ అంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి.